మాఘమాసంలో శివరాత్రి వస్తుంది. నెలంతా సూర్యునికి శివునికి కూడా ప్రీతికరంగా స్నానాలు చేస్తాం. కానీ శివకేశవులు ఇద్దరినీ ఆరాధించేటువంటి మాసం ఈ కార్తీక మాసం. ఇక్కడ శివకేశవ అద్వైత భావనతోటి ప్రతి తిథిని గొప్పదిగా భావిస్తూ మనం అర్చన చేస్తాం. అందుకే క్షీరాబ్ధిం జనించనంట ఒక ఆశీర్వాద వాక్యము. ఆ పాలసముద్రంలో ఒక ఆశీర్వచన వాక్యంలా నువ్వు పుట్టావమ్మా. విస్ఫారత్పేన నికుంజపుంజముల నా భాగ్యంబుగా. ఉవ్వెత్తున ఎగసి పడేటువంటి పాలసముద్రపు నురుగు తరంగాలలో నువ్వు జన్మించావమ్మా. దాని నోరారన్ వెల్చెదనమ్మయంచో. ఆ తరంగాలలో జన్మించిన ఒక ఆశీర్వచన వాక్యాన్నే నేను అమ్మగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, తెలుగు తల్లిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, భారతమాతగా ప్రార్థన చేస్తూ ఉన్నానమ్మా. ఆ క్షీరద్వాదశి నాకొసంగెను కవిత హయ్యంగవీనమ్మును. ఆ క్షీరద్వాదశి నాకొసంగెను హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్. కవిత్వం హయ్యంగవీనం లాంటిది. హయ్యంగవీనము అంటే నిన్న పితికినటువంటి పాలల్లోంచి ఈవేళ తీసినటువంటి వెన్న. వెన్న అంతకు మించి నిలవ ఉండకూడదు. మనం ఈవేళ దీపారాధన అయిపోయింది కాబట్టి కోటి దీపోత్సవానికి విచ్చేసినటువంటి ప్రేక్షకులందరూ వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా నిర్వాహకులు కోరుతూ ఉన్నారు. ప్రత్యేకంగా మీరందరూ మీ స్థానాల్లో కూర్చుంటే ప్రవచనాన్ని, స్వామివారి యొక్క అనుగ్రహ భాషణాన్ని, ఇతర ప్రముఖుల యొక్క సందేశాలని మీరు విని కార్తీక మాసం యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకోగలుగుతారు. ప్రేక్షకులందరూ వెంటనే వారి వారి ఆసనాల్లో కూర్చోవలసిందిగా నిర్వాహకులు ప్రత్యేకంగా కోరుతూ ఉన్నారు. మీరు దీని సారాంశాన్ని గ్రహించాలి, దాన్ని అవగాహన చేసుకోవాలి, అన్వయం చేసుకోవాలి జీవితానికి, దాన్ని ఆచరణలో పెట్టాలి. జగదీశ్వరి స్వరూపమైనటువంటి పీఠాధిపతులు మన కళ్ళ ముందు ఉన్నారు. మన అదృష్టం, కోటి జన్మల సుకృతం, కోటి దీపోత్సవ ఫలంగా ఉన్నారు. వారి దర్శనం చాలు మనకి పాప పరిహరణం చేయడానికి, పుణ్యప్రదమైన ఆలోచనలు కలిగించడానికి. అటువంటి మంచి అవకాశాన్ని మనకి భక్తి టీవీ వారు కలిగించారు. ప్రత్యేకంగా కార్తీక మాసమే కాదు, లక్ష దీపోత్సవాల కార్యక్రమాన్ని ఎంత బాగా నిర్వహించుకున్నామో చూశాం. తిరుమల మనదే కార్యక్రమాన్ని ఎలా నిర్వహించుకున్నామో చూశాం. అంతకంటే ముందు మొట్టమొదలే మహావైభవంగా భక్తి ధార్మిక సమ్మేళనాన్ని యావత్ ప్రపంచము ఆనందించే విధంగా, హిందువు అన్న ప్రతివాడు రోమాంచం చెందే విధంగా మా యాజమాన్యం రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం వారు నిర్వహించారు. నరేంద్ర చౌదరి గారు దంపతులు. ఆ కార్యక్రమాలన్నీ చూసాం. ఇవాళ భక్తి టీవీ వారి యొక్క సౌజన్యం వల్లనే ఒక గొప్ప మార్పు వచ్చింది. ఆంధ్రదేశం కాదు, యావత్ ప్రపంచంలో కూడా రకరకాల రాగద్వేషాలను రెచ్చగొట్టేటువంటి కన్నీటి ధారావాహికల బదులుగా ఇవాళ భక్తి టీవీ వారు చూపించే పన్నీటి కార్యక్రమాల జల్లులో తడిసి ముద్దవుతున్నారు అందరూ కూడా. భక్తి టీవీ రావడం మా అదృష్టం అండి, భక్తి టీవీ రావడం మా అదృష్టం అని నేను ఈ కార్యక్రమానికి రావడానికి అరగంట ముందు కూడా ఒక ప్రేక్షకురాలు ఫోన్ చేసి చెప్పింది ప్రత్యేకంగా, ఇది రావడం మా అదృష్టం అండి, మా బతుకులు బాగుపడ్డాయని. హిందూ ధర్మ ప్రభని రేడు లోకాల వ్యాప్తిగా వించెను భక్తి టీవీ. హిందూ ధర్మ ప్రభని రేడు లోకాల వ్యాప్తిగా వించెను భక్తి టీవీ. ప్రాచీన కావ్యముల్ రమణీయముగా చెప్పి భాష పోషించెను భక్తి టీవీ. ప్రాచీన కావ్యముల్ రమణీయముగా చెప్పి భాష పోషించెను భక్తి టీవీ. లలితా సహస్రము ఫలితార్థముగా చెప్పి వ్రతదీక్షలను నేర్పే భక్తి టీవీ. లలితా సహస్రము ఫలితార్థముగా చెప్పి వ్రతదీక్షలను నేర్పే భక్తి టీవీ. తిథివార నక్షత్ర విధులెల్ల నేర్పించి వైదికత్వము నిల్పే భక్తి టీవీ. తిథివార నక్షత్ర విధులెల్ల నేర్పించి వైదికత్వము నిల్పే భక్తి టీవీ. పారిజాతం పునును తావి భక్తి టీవీ. భక్తి ఊరు దిగుడు బావి
భక్తి టీవీ, ఫలరసాన్వితమైన మావి భక్తి టీవీ, భారతీయతకే టీవీ భక్తి టీవీ, భారతీయతలో టీవీ భక్తి టీవీ. ఆముక్తమాల్యద, కాళహస్తి మహాత్మ్యం, పాండురంగ మహాత్మ్యం, మేఘ సందేశం, ఇప్పుడు నడుస్తూ ఉన్న 1116 భాగాల వరకు వచ్చినటువంటి ఆంధ్ర మహాభారతం మీరంతా తిలకించి పులకించిపోతూ ఉన్నారు. ఇటువంటి మహాకావ్యాలు మీకు వినే అవకాశం, మాకు చెప్పే అవకాశం వచ్చింది అంటే కేవలం భక్తి టీవీ యొక్క చలవ. అటువంటి భక్తి టీవీ వారు ఈ రోజు నుంచి 18వ తేదీ వరకు ఇక్కడ కార్తీక మాస సందర్భంగా కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీపం ప్రాధాన్యం మనకి తెలియంది కాదు, కానీ భారతీయమైన ఆచారాలు ప్రతి దాంట్లో, హిందూ ధర్మంలో ప్రతి ఆచారంలో 3 రకాల కోణాలు ఉంటాయి. 1 భౌతికమైన దృష్టి, 2 మానసికమైన దృష్టి, 3 ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి. దీపం వెలిగించడంలో భౌతికమైన దృష్టి మీరు గమనించండి. దీపం ఉంటే లక్ష్మీదే ఉంటుందమ్మా, దీపం ఉంటే లక్ష్మీదే ఉంటుందమ్మా అంటారు. ఎందుకుంటుంది? లక్ష్మి అంటే సంపద. సంపద కేవలం డబ్బు రూపంలోనే ఉండదు. పొలము సంపదే, దాన్ని ధాన్య సంపద అంటారు. భూమి కూడా సంపదే, దాన్ని భూ సంపద అంటారు. గృహం కూడా సంపదే, దాన్ని గృహ సంపద అంటారు. ధనకనక వస్తు వాహనాలు అంటారు. బంగారం అన్నిటికంటే మించిన సంపద. ఎవరైనా సంపదలు అంటే అమ్మాయినే బంగారం అంటాం మనం. అందుకని దాన్ని బంగారపు సంపద అంటారు. ఇలా ఇన్ని రకాల సంపదలు మీరు గమనించండి. ఇంట్లో వస్తువులు కూడా వస్తు వాహనములు అంటారు, అవి కూడా సంపదలే. దీపం ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది అంటే భౌతికమైన దృష్టి ఏమిటి అంటే, చీకట్లో ఏ వస్తువు ఉందో ఏ వస్తువు పోయిందో మనకి తెలియదు. దీపం కనుక వెలిగించి ఉంటే వస్తువు మన కంటికి కనపడుతూ ఉంటుంది, అది పోకుండా ఉంటుంది. ఆ సమయంలో ఎవరూ దాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం కూడా చేయరు. అందుకే రాత్రిపూట ఒంటరిగా పడుకోవడానికి భయమైన వాళ్ళు దీపాలన్నీ వేసుకుని పడుకుంటారు సుఖంగా, భయం ఉండదు వాళ్ళకు కూడా. అన్ని దీపాలు వేసి ఉన్నాయి కదా, ఇప్పుడు వీళ్ళకి నిద్ర పట్టిన తర్వాత దీపాలు ఉన్నా ఒకటే తీసినా ఒకటే. కానీ ఒక మానసికమైన భావన ఏమిటంటే, అన్ని దీపాలు వేసేసి అలా పడుకుంటే ఎవరూ రాకుండా ఉంటారు, ఎవరూ వచ్చే అవకాశం లేదు కాబట్టి, చోరత్వానికి అవకాశం లేదు కాబట్టి దీపం ఉంటే ఇల్లు చక్కగా ఉంటుంది, లక్ష్మీదేవి ఉంటుందంటే సంపదలు నిలబడతాయి. ఇందులో మానసికమైన కోణాన్ని చూడండి. ఇక్కడ ఇన్ని దీపాలు ఇలా కనపడుతూ ఉంటే మనస్సుకు ఎంత ఆహ్లాదంగా ఉందండి. మన ఇంట్లో దీపాలు పెట్టుకున్ననాడు ఆ వైభవం ఎలా ఉంటుంది, పొరపాటును పెట్టుకోలేకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది. ఒక్క 2 నిమిషాలు విద్యుత్తు పోయేసరికి మనం తట్టుకోలేక రకరకాల బాధలు పడుతూ ఉన్నామే. అంచేత విద్యుత్ శక్తి, ఆ దీపం విద్వత్ దీపమైనా, విద్యుత్ దీపమైనా, ఆవునేతి దీపమైనా, అద్వైత ద్వీపమైనా, దీపం దీపమే కదా ఖచ్చితంగా. అందుకని మానసికమైన కోణం, ఆ దీపకాంతిని చూస్తుంటే మనస్సులో కలిగే ఆహ్లాదం. ఇక దీంట్లో ఆధ్యాత్మికమైన కోణం చివరిదైనా చిన్నది కానిది అతి ముఖ్యమైనటువంటి విషయం. జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయే జీవిత సారమటం చెరుంగరే. జయ